అరుణాచలం రాజగోపురం. ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. మేము కూడా గిరి ప్రదక్షిణ చేద్దామని సిద్ధపడి వచ్చాము. 14.5 కిలోమీటర్లు. చూద్దాం స్వామి ఎలా నడిపిస్తాడు, ఏం సహాయం చేస్తాడు, ఎన్ని పరీక్షలు పెడతాడు, ఎన్ని వరాలు ఇస్తాడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై శివ. అరుణాచల శివ. మా వెనకాల ఈ రాజగోపురం, మీకు లైటింగ్ కనబడుతుంది కదా, లైటింగ్ వెనకాల ఇంకొకటి చూసారు ఇక్కడ పైన రాజగోపురం. ఇది రాజగోపురం కాదు, జస్ట్ ఎంట్రన్స్. రాజగోపురం అది చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తే చాలా పెద్దగా ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వచ్చాయమ్మ. ఈ లోపల ఒక 3 ఆలయాలు, 2వ రాజగోపురం చూసాము. నా వెనకాల కూడా చాలామంది వాక్ చేస్తున్నారు. హర హర మహాదేవ. శంభో శంకర. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. హర హర మహాదేవ. ఎవరు ఇంకా మిస్ అవుతున్నారు మధ్యలో, ఎవరు కనిపించట్లేదు. నువ్వు అంత ముందు వెళ్తే ఎట్లా కనబడతావు స్వామి? ఇది మా మ్యాచ్. పంచపాండవుల్లాగా 5గురం ఇలాగ వెళ్తున్నాము గిరి ప్రదక్షిణం. ఇప్పటికీ ఒక 20 కిలోమీటర్లు అయింది. ఒక 0 తీసేయండి, పర్లేదు, ఏమనుకోము. అరుణాచలే
అరుణాచలేశ్వరాయ నమః. 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 శ్రీరమణాశ్రమం తిరువన్నామలై. అరుణాచలేశ్వరాయ నమః. తమిళ్లో ఉంది, పేరు మనకు తెలియదు. శ్రీ రమణాశ్రమం కొండపైన ఉంటుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు చూడడం కొంచెం కష్టం. అండ్ ఇప్పుడు మూసింది కూడా. ఇప్పుడు అర్ధరాత్రి 2 అవుతుంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. యమలింగం, నిరుతిలింగం 1.6 కిలోమీటర్స్. నైరుతిలింగం. అరుణాచలేశ్వరాయ
अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। We are checking right from here. अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। Tiruvannamalai West Police Station. ईश्वराय नमः। अरुणाचले వినాయక టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय దుర్వాస మహర్షి అంట. अरुणाचलेश्वराय नमः। 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 अरुणाचलेश्वराय నిరుతిలింగం అంటే నైరుతిలింగం. ఎక్కడుంది? अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। अरुणाचलेश्वराय नमः। తిరువన్నామలై టెంపుల్. अरुणाचलेश्वराय नमः। ॐ
नमः अरुणाचलेश्वराय नमः తీసుకొని अरुणाचलेश्वराय नमः अरुणाचलेश्वराय नमः अरुणाचलेश्वराय नमः రాఘవేంద్ర బృందావనం अरुणाचलेश्वराय नमः 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 ఇట్స్ హార్డ్ టై 7 కిలోమీటర్లు దాటాము ఇందాకే 7 కిలోమీటర్లు దాటి ముందుకెళ్తున్నాం అంటే ఇంకా దాదాపుగా ఇంకా 7 కిలోమీటర్లు ఉంది 14.5 కిలోమీటర్లు కాబట్టి ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది స్టిల్ వాకింగ్ రెస్ట్లెస్లీ అండ్ చూద్దాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర अरुणाचलेश्वराय नमः హర హర మహాదేవ శంభో శంకర అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తున్నాము గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా నడుస్తున్నాం రోడ్డు పెద్దగా అయింది బాగుందని చాలామంది చెప్తున్నారు అంతకుముందు ఇలా లేకుండేనంట టెంపుల్ చూడండి వినాయకుడి టెంపుల్ చాలా ఉన్నాయి ఇక్కడ రోడ్డు మధ్యలో అండ్ ఈ దారిలో లింగాలు వాయులింగం వర్ణలింగం అగ్నిలింగం యమలింగం ఇలా చాలా లింగాలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అవన్నీ క్యాప్చర్ చేశాను మీరు వరుసగా చూడొచ్చు ఈ వీడియోలో ఇప్పుడు 8th కిలోమీటర్ దగ్గర ఉన్నాము
14 కిలోమీటర్స్ అంటే ఇంకా 6 కిలోమీటర్స్, 6 కిలోమీటర్లు ఇంకా వాక్ చేయాలి. చూడండి 8/14, 14లో 8 కిలోమీటర్లు. అక్కడ ఉన్నాను, ఐఎమ్ హియర్. మా వాళ్ళు నడుస్తున్నారు ముందర. ఇప్పుడు వాయులింగం ఒకటి వస్తుంది, ఆ వాయులింగం చూపిస్తాను మీకు. ఎస్, ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి, 6 కిలోమీటర్స్ మోర్, అన్నమలయ్య టెంపుల్, 6 కిలోమీటర్స్ అహెడ్. 6 కిలోమీటర్లు ఇంకా చెప్పాను, 8 కిలోమీటర్స్ చేసాము పాదయాత్ర, ఇంకా 6 కిలోమీటర్స్ ఉందని. దిస్ ఇస్ ద సైన్ బోర్డ్. బట్ ఇంకా 6 కిలోమీటర్లు అంటే సంకల్పం గట్టిగా ఉంటే కార్యసిద్ధి జరిగి తీరుతుంది. సంకల్పం గట్టిగానే ఉంది, కాళ్ళు కూడా గట్టిగానే వస్తున్నాయి. అంతా శివాయ లీల. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఇంకా 6 కిలోమీటర్లు నడిపించుకో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఎలా ఉందండి ప్రదక్షిణ? మీరు గురుగారు, మనం మాట్లాడుతున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా. అన్న బాగుంది. ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇప్పటి వరకు? ఇప్పుడు దాదాపు చివరికి వచ్చేసాం మొత్తం మీద. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 4 కిలోమీటర్లు, 4.5 కిలోమీటర్లు సుమారుగా ఉంది. కాళ్ళు ఏమంటున్నాయి? కాళ్ళ ఇంకా నడవచ్చు, ప్రాబ్లం లేదంటున్నా. ఓకే అంటే దృష్టి కాళ్ళ మీద పెట్టకుండా దేవుడి మీద పెడితే సహజంగా అలసట తెలియదు. ఓకే. అయితే ఏదో ఒకటి మనకి భగవంతుడి దేవాల నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఏదో స్తోత్రాలు చదువుకుంటూ, చేతిలో ఏదో హ్యాండ్ సెట్లు ఏదో చదువుకుంటూ కంటిన్యూస్గా ఆగకుండా నడుచుకుంటూ వచ్చాం. ఓకే. అయితే కొంచెం ఎనర్జీ కోసం మధ్యలో 1-2 సార్లు కాఫీ టీ తాగడం జరిగింది. అదర్వైజ్ చాలా బాగా జరిగింది. ప్రత్యేకించి ఏంటంటే సాయంత్రం పూట బయలుదేరాం కాబట్టి అలసట పెద్దగా తెలియలేదు. ట్రాఫిక్ లేకపోవడం ఒకటి ప్లస్ పాయింట్ అయింది. ఓకే. తర్వాత అంటే ఇది యాక్చువల్లీ సరైన సమయం అనిపిస్తుంది. ప్రత్యేకంగా డెడికేటెడ్గా చేయాలనుకునే వాళ్ళకి. వాతావరణం ఎలా అనిపిస్తుంది? వాతావరణం చల్లగా ఉంది.
అండ్ అనుకూలంగా ఉందా చాలా అనుకూలంగా ఉంది. కొంచెం చలి అనిపిస్తుంది ఇప్పుడు. ఇందాక నుంచి నడుస్తుంటే కాస్త తెల్లారుజామున కొంచెం మంచు కురిసి ఫాగ్ లాగా అనిపించి కొంచెం చలి అనిపిస్తుంది. అదర్వైజ్ బాగానే ఉంది. అయినా అంత చలి వేసేంత ఇది లేదు. అంటే మనం హైదరాబాద్ వాతావరణం అలవాటు పడ్డాం కాబట్టి తెలియట్లేదు, లేకపోతే ఇక్కడ లోకల్గా ఉందో తెలియదు. బట్ అంత చలి అనిపించట్లేదు మాకైతే. మాలో ఎవరికీ అనిపించలేదు అంత పెద్దగా. నేను మా మిస్సెస్ మా వదిన గారు, మా చిన్నత్త గారు, మా చెల్లాయి, బావగారు, ఇంకొక ఆవిడ మాతో పాటు వచ్చారు. అందరం కలిసి 8 మంది ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చాం. ఒక విధంగా మాకు అంటే చాలా ఉత్సాహంగా ఉంది, ఎనర్జెటిక్గానే ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు అక్కడ చూసుకుంటూ, ప్రతి దేవాలయాన్ని చూసుకుంటూ. బట్ ఒకటి ఏంటంటే గమనించాల్సింది ఫీడ్బ్యాక్, ఇక్కడ ప్రతి గుడి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే ఈ టైంలో వస్తున్నాం కాబట్టి మేబీ వాళ్ళు ఉండదు. అలాగని కాదు, చూసినా కానీ కొంచెం బయట నుంచి తెలుస్తుంది కదా. నో డౌట్ మనం ఈ టైంలో వస్తున్నాం, దేవాలయాలన్నీ మూసేసి ఉంటాయి తెలుస్తుంది. కానీ ఏంటంటే విసినిటీ ఒకటి అంటే ప్రత్యేక దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ ఇది కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే. ఓకే ఆశించినంత అది లేదనమాట. ఓకే, టెంపుల్స్ కొంచెం పవిత్రత సహజంగా ఉంటుంది కానీ ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి కదా. అది తగ్గిపోయింది. దాని మీద కొంచెం కరెక్ట్ పాయింట్ అవుట్ చేయండి. ఏ అంశంలో చెప్తున్నారు మీరు? ఏ అంశంలో అంటే మొట్టమొదటిగా దేవాలయానికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే పరిసర ప్రాంతాలు ఒకటి శుభ్రత లేదు. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే. అలాగే దేవాలయాలు లైటింగ్ ఒకటి ఆపేస్తారు. పగల ఎలా ఉంటుందో మనకి తెలియదు, సాయంత్రం పూటను. త్వరలో కొంచెం మెయింటెనెన్స్ అవసరం అనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఒకటి, తర్వాత ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఒకటి. ఒకసారి సార్ ఇలా రండి, ఇది ఇంపార్టెంట్. ఆయుర్దేవి శ్రీమతి మారేపల్లి భువనేశ్వరి గారు ఈ అమ్మవారి మీదనే పుస్తకం రాశారు. ఈవిడ ఆయుర్దేవి అమ్మవారండి. మా ఆడపడుచైన శ్రీ మారేపల్లి భువనేశ్వరి గారు ఈ అమ్మవారి మీద పుస్తకం రాశారు. చాలా మంచి పుస్తకం. పుస్తకం పేరండి? పుస్తకం పేరు ఆయుర్దేవి. పుస్తకం పేరు ఆయుర్దేవి. అందరూ కూడా ఈ అమ్మవారి దాని మీద రాసిన పుస్తకాన్ని, అంటే ఇందులో అసలు ఏమిటి, ఎలా ఏ విధమైన ఆరోగ్య సూత్రాలు కానీ ఇంకా ఆయువుని ఏ విధంగా పెంచుకోవచ్చు అనే దాని మీద ఆవిడ అన్ని విపులంగా ఈ పుస్తకం రాశారు. సో భక్తులందరూ ఆ పుస్తకాన్ని కూడా తీసుకుని చదవలసిందిగా ప్రార్థన. గోవింద కుబేరలింగం.
అక్కడ పెంకులు ఉంటే తీసేయమ్మా, గుచ్చుపోతాయి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు గుచ్చుపోతాయి. ఇది మోక్ష ద్వారం అంటారు. అంటే ఇక్కడ మధ్యలో నుంచి స్లిప్ అవుతారన్నమాట. మధ్య నుంచి తాగడానికి దాని నుంచి వస్తే వాళ్ళకి మోక్షం వచ్చినట్టు అంటారు. బట్ ఫిజికల్గా కూడా చూస్తే కొంచెం శరీరం ఎక్కువగా ఉన్న వాళ్ళు రావడానికి ఇబ్బంది. అపసోపాలు పడి కష్టపడి రావాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి మోక్షం రాదా, ఒక నమ్మకం. క్యారియర్ Kan bentang pun ini teh, kan ini lah.
అరుణాచలం దర్శనం కంప్లీట్. అయ్యవారి దర్శనం, శివారి దర్శనం అందరిది అయిపోయింది. సుఖంగా నడిచింది మాత్రం కొంచెం మీకు ఎట్టు సాగు నడిచింది. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? నడిచింది 10 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్. ఓం అరుణాచలేశ్వరాయ. దర్శనం బాగైందా? చాలా బాగా జరిగింది. సార్ జటా గారు, జిటా హాలిడేస్ జటా హాలిడేస్ ఎలా జరిగింది? హర హర మహాదేవ్, శంభో శంకర్.